తెలుసా? ఆశీర్వదించబడిన వారు. ఎవరు మనం? చెప్పు గట్టిగా, ఎవరు మనం? ఆశీర్వదించబడిన వారు. మన నోట బూతులు రాకూడదు, మన నోట అబద్ధాలు రాకూడదు, మన నోట చెడు మాటలు రాకూడదు, మన మనసులో చెడు తలంపులు రాకూడదు. ఎందుకంటే మనం ఆశీర్వదించబడిన వారు, యేసయ్య చేత ఆశీర్వాదికి వారసులుగా పిలువబడిన వారు మనం. అందుకని శత్రువునైనా మనం క్షమించాలా, ఈ రోజునైనా మనం క్షమించాలా, మన మీద సాడీలు చెప్పే వ్యక్తినైనా మనం ప్రేమించాలా. ఎందుకంటే మనం ఎవరమంటే ఆశీర్వదించబడిన వారు మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొస్తా ఉంది, జాగ్రత్తగా రండి. ఒక రోజంట ఒక ఇంట్లో 5 మంది వాళ్ళ సంతానం అంట, వాళ్ళ కుటుంబ సభ్యులు 5 మంది అంట. అంటే 3 పిల్లకాయలు, వాళ్ళ భార్య భర్త. ఒకరోజు ఏం జరిగిందంటే, జాగ్రత్తగా వినాలా, వాళ్ళ భర్త షాప్కి వెళ్ళి వచ్చాడు. షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నం వేయమని చెప్పాడు భార్యని. ఇప్పుడు భార్య ఏం చేసింది? అన్నం వేసింది. భార్య తింటా ఉంది, 3 పిల్లలు తింటా ఉన్నారు. తింటా వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా కళ్ళు తిరుగుతుందయ్యా అంటుంది భార్య. కళ్ళు తిరుగుతుందయ్యా అంటుంది భార్య. పక్కనే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల పాపం తింటా నాయనా కళ్ళు తిరుగుతున్నాయి నాయనా, రాగలక్క కళ్ళు తిరుగుతున్నాయి నాయనా అని ఈ పిల్ల ఎట్టు పడిపోతుంది, భార్య అట్ట పడిపోతుంది, ఈ బిడ్డ ఎట్టు పడిపోతున్నాడు, ఈ బిడ్డ ఎట్టు పడిపోతున్నాడు. అర్థమవుతుందా? తింటా పడిపోతున్నారు, కింద పడిపోతున్నారు, తింటా కింద పడిపోతున్నారు. భార్య అట్ట పడిపోతుంది, పిల్ల అట్ట పడిపోతుంది. అప్పుడు భార్యతో ఆ పిల్లలతో ఈ భర్త అన్నాడు, అమ్మా పిల్లలారా, భార్య మీరందరూ కలిసి నన్ను క్షమించాలా. ఎందుకు క్షమించాలా? మీరు తిన్న అన్నంలో నేను విషం కలిపాను. ఎందుకు కలిపే విషం? అప్పులు దెబ్బ తట్టుకోలేక, అప్పులు తీరవలేక, అప్పులు కట్టలేక, అప్పులోంచి బయటపడలేక, ఏం చేయాలో అర్థం కాక, అందుకని మన ఫ్యామిలీ ఉండకూడదని నేను ఒక ఆలోచనకు వచ్చాను, మీకు ఇష్టం పెట్టాను, నేను కూడా తింటున్నానని ఆ భర్త కూడా కలుపుకొని తినేసాడు. ఆ ఇంటి సభ్యులు 5 మంది. 2 రోజులైంది, 3 రోజులైంది, వాసన ఆ ఇంట్లోంచి వాసన బయటకు వస్తుంది. ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఇంట్లో శవాలు పడి ఉన్నాయి. కారణం ఏంటంటే అప్పులు. ఏందయ్యా చెప్పండి, ఏంది? నేను అంటాను, వీళ్ళు ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వదించబడిన వారికి ఆలోచన రావచ్చా? అప్పు లేనివాడు ప్రపంచంలో ఎవరున్నారండి? కష్టం లేనివాడు ప్రపంచంలో ఎవరున్నారు? గొడవలు లేనివారు ప్రపంచంలో ఎవరున్నారు? జగడాలు లేనివారు ప్రపంచంలో ఎవరున్నారు? సమస్యలు లేనివారు ప్రపంచంలో ఎవరున్నారు? కరువు లేనివారు ప్రపంచంలో ఎవరున్నారు? కరువు వచ్చినంత మాత్రాన, కష్టం వచ్చినంత మాత్రాన, రోగాలు వచ్చినంత మాత్రాన, జగడాలు వచ్చినంత మాత్రాన మనం ఏదంటే ఆ నిర్ణయాలకు వెళ్ళకూడదు. ఏ నిర్ణయాలంటే ఆ నిర్ణయాలు తీసుకోకూడదు. ఎటు పడితే అటు పరిగెత్తకూడదు. ఎందుకంటే మనం ఎవరమో తెలుసా? ఆశీర్వదించబడిన వారుమే. హల్లెలూయా చెప్పు గట్టిగా, సంతోషంగా చెప్పు హల్లెలూయా. ఒక ఊర్లో అంట, జాగ్రత్తగా వినాలా, ఒక ఊర్లో అంట ఒక వికలాంగ అమ్మాయి ఉందంట. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆ అమ్మాయి కాళ్ళు చేతులు ఉన్నాయి, శరీరం అంతా బాగుంది. ఇప్పుడు అమ్మాయి దోగాడుతూ పోతుంటది, బండి ఎక్కి బండి మీద నెట్టుకుంటా బండి మీద పోతూ ఉంటది. వాళ్ళు వదిలి ఉందంట ఇంట్లో, వాళ్ళ అన్న ఉన్నాడు. అన్న ఉదయం లేచి డ్యూటీకి వెళ్తాడు. ఇంకా మనకు తెలిసిందే కదా, ఉదయం ఆడబిడ్డలు పోరా, వదినికి ఆడబిడ్డలకి క్షణం పడట్లా. ఈ ఆడబిడ్డకి అమ్మా నాన్న లేరు, అమ్మా నాన్న చనిపోయారు. ఉన్నది ఒక అన్న, వదిన. ఈ ఆడబిడ్డల పోరు పడక రోజు వదిన ఎవరు వేసుకునేది ఆడబిడ్డ మీద. ఒక రోజు ఆడబిడ్డ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఏందా నిర్ణయం? వద్దు ఈ జీవితం. అన్నకి చెబుదామంటే అన్న డ్యూటీకి వెళ్తున్నాడు, అన్నకి చెబుదామంటే అన్న నమ్మడు. వదిన చూస్తే అన్నం కాడ వ్యవహారం, కూర కాడ వ్యవహారం, గుడ్డ కాడ వ్యవహారం, పడక కాడ వ్యవహారం, బ్రతుకులో వ్యవహారం, ప్రతి దగ్గర నసెత్తుకుంటుంది, ఎవరు పెట్టుకుంటుంది. వద్దు ఈ జీవితం అని ఆ వికలాంగ అమ్మాయి బజారుకి వెళ్ళి ఒక ఇసం బాటిల్ తీసుకొచ్చుకుందంట. జాగ్రత్తగా నాలా, ఆ ఇసం బాటిల్ తీసుకొచ్చుకొని నేరుగా అద్దం కాడికి వెళ్ళిందంట. ఒక్కసారి నా ముఖం నేను అద్దంలో చూసుకొని
ఈ మందు తాగి చచ్చిపోదాం, మా అమ్మ నాన్న చచ్చిపోయినట్లుగా నేను కూడా చచ్చిపోదాం అని చెప్పి అద్దం కాడికి వెళ్ళి అద్దం మొఖలో చూసుకొని ఏడ్చుకుంటుందంట. అన్నా అన్నా నీకు నేను చెప్పలేకపోతున్నాను, నీకు చెప్తే మళ్ళీ వదిలి మీదకి ఆడేవారికి పోతావో, నీకు చెప్తే నువ్వు ఎక్కడ కుంగిపోతావో. అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్నని చెప్పుకుంది నాన్న, అమ్మా నాన్న లేరు, నీకు చెప్పుకుంటున్నానన్నా అని చెప్పి అన్నను తలంచుకుంటూ అమ్మా నాన్న తలంచుకుంటూ తన ముఖం అద్దంలో చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటా ఉందంట. వెనకున్న మేరమైనాలా తన ముఖం అద్దంలో చూసుకొని ఏడ్చుకొని ఆ తర్వాత ఆ ఇసుక బాటిల్ మూత ఓపెన్ చేసి ఇప్పుడు తాగబోయే టైంలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా నువ్వు ఆశీర్వదించబడిన దానివి అన్నాడంట. చెప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడంట చెప్పు, ఏమన్నాడంట? నువ్వు ఆశీర్వదించబడిన దానివి. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోడు. ఆశీర్వదించబడిన వ్యక్తి భార్యని కొట్టడు, భర్తను కొట్టడు. ఆశీర్వదించబడిన వ్యక్తి అలిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళడు. ఆశీర్వదించబడిన వ్యక్తి కుమిలిపోయి కుంగిపోడు అని ఆ మాట వినబడగానే ఇసుబాటులో మోతేసి పక్కన పెట్టి పాస్టర్ గారు చెప్పే వాక్యం వినిందంట. మరి నేను ఆశీర్వదించబడిన దానంట. ఎవరో పాస్టర్ గారు మైక్లో చెప్తున్నాడు, కొంచెంసేపు ఆగదామని ఆ బాటిల్ మూతేసి పక్కన పెట్టి చెప్పే వాక్యం అంతా ఈనిందంట. లాస్ట్ దాకా ఈనిన తర్వాత ఆమె గుండెలు కరిగిపోయినాయంట. ఆ మనసు మారిపోయిందంట. నేరుగా కుంటుకుంటూ దోగాడుకుంటూ పాస్టర్ దగ్గరకు వచ్చి, అయ్యా పాస్టర్ గారు, జరిగిన సంభవేశం ఇది. ఈరోజు ఆ వాక్యం నువ్వు మాట్లాడకపోతే నేను చనిపోవాలనుకున్నాను. ఇసుక బాటిల్ కూడా తిప్పాను, మూత కూడా తిప్పాను. పోసుకునే టైంలో నువ్వు ఆశీర్వదించబడిన దానివి అని చెప్పావు. అందుకని దాన్ని పక్కన పెట్టాను, వాక్యం విన్నాను. ఇప్పుడు ఈరోజు నీ కాడకు వచ్చాను. వదిన అవారం వేసుకున్నంత మాత్రాన, వదిన కూడు పెట్టలేనంత మాత్రాన, వదిన నసెత్తుకున్నంత మాత్రాన నేను నా ప్రాణాలు తీసుకోకూడదు. అప్పులోడు వచ్చినంత మాత్రాన, పక్కింటోడు తిట్టినంత మాత్రాన, పక్కింటోడు ఎగతాళం చేసినంత మాత్రాన నేను ఇల్లు వాక్యలు వదిలిపెట్టి అలిగి వెళ్ళిపోకూడదయ్యా. ఒక నిర్ణయానికి వచ్చిందంట. అన్నా ఎవరంట? నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి. ఎవరు ఆశీర్వదించారు నిన్ను? యేసు ప్రభువు. ఏ విధంగా ఆశీర్వదించాడు నిన్ను? 1000 రెట్లు కంటే ఎక్కువగా. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా.